అర్జునుడు ఏమని చెప్తాడు 5 కారణాలు చెప్పాడు. నిన్నటి ఎపిసోడ్‌లో మనం చూసామనమాట. ఏ విధంగా కృష్ణ నాకనిపిస్తుంది యుద్ధం చేయకూడదు. కృష్ణుడు హ్మ్. హ్మ్. అంటారనమాట. ఎందుకు చేయకూడదు? మేబీ రక్తపాతం. నెక్స్టు బంధువులు చంపి ఏం సాధిస్తాం? ఎవరితో ఎంజాయ్ పొందుతాం? వర్ణ సంకరం అవుతుంది. సో, ఇలాగా అర్జునుడు ఏం చెప్పినా సరే కృష్ణుడు కొడుతూనే ఉన్నాడు తప్ప దాన్ని ఖండించలేదు. హ్మ్. రైట్? సో, కానీ కృష్ణ నువ్వేం కోరుకుంటున్నావు? ఈ సందర్భంలో నాకిలా అనిపిస్తుంది ఏం చేయాలి? అని అర్జునుడు అడగలేదండి. అర్జునుడు అడగలేదు కాబట్టే ఏమైందక్కడ? ఆయనే ప్రశ్నలడుగుతున్నాడు. అక్కడ ఆయనకు తెలుసు కూడాన యుద్ధం చేయాలని కూడా తెలుసు. అయినా సరే ఆ హృదయ దౌర్బల్యం వల్ల ఆయనే ప్రశ్నలడుగుతున్నాడనమాట. కాబట్టి భగవంతుడితో ఉన్నా సరే ఆయన భగవంతుడి యొక్క సాంగత్యం తీసుకోవట్లేదు. భగవంతుడి కృపను తీసుకోవట్లేదు. తిరిగి భగవంతుడి ముందు తన యొక్క పాండిత్యాన్ని చెప్తున్నాడు ఆయనక్కడ. నేను వెరీ ఇంటెలిజెంట్ పర్సన్‌ని నాకనిపిస్తుంది. అన్నీ 1, 2, 3, 4, 5 రీజన్స్ నాకనిపిస్తున్నాయి ఎందుకు యుద్ధం చేయకూడదు అని చెప్పి. యుద్ధం చేయాలని నీకు తెలుసు కాబట్టి వచ్చావు కదా అక్కడికి. ఒక క్షత్రియుడిగా ధర్మాన్ని రక్షించడం నీ బాధ్యత. సో, యుద్ధం చేయాలని తెలిసి వచ్చావు. అక్కడికొచ్చిన తర్వాత మరి కొత్త లాజిక్ వెతుకుతున్నావనమాట. కాబట్టి భగవంతుడితో ఉన్నా సరిపోలేదు ఆయనకి. కానీ భగవంతుడి నుంచి వింటలేదు ఆయన. భగవంతుడికి తిరిగి చెప్తున్నాడు కాబట్టి ఆయన సమస్య ఫేస్ చేశాడండి.